నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నర్సాపురంలో పరవళ్లు తొక్కుతున్న వశిష్ఠ గోదావరి, ఎగువ నుంచి భారీగా వచ్చి చేరుతున్న వరద. విజయవాడ ముంపు ప్రాంతాల్లో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు పర్యటన, వరద బాధితుల సమస్యలపై ఆరా. మట్టి గణపతి ప్రతిమలనే పూజించండి, జగన్నాథపురం నుంచి అన్నమ్మ ఘాటి సెంటర్ వరకు ర్యాలీ చేపట్టిన విద్యార్థులు. ఇసుక కోసం బుకింగ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే, భవన నిర్మాణ యజమానులకు సూచించిన పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వశిష్ఠ గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద గోదావరికి పోటెత్తుతోంది. అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఉభయ గోదావరిలో పంటు రాకపోకలు నిన్నటి నుండే నిలిపివేశారు. పంటు రేవు వద్ద అధికారులెవరూ లేకపోవడంతో పడవలపై అనధికారికంగా ప్రయాణికులను అధిక ఛార్జీలు వసూలు చేస్తూ పడవపై రేవు దాటిస్తున్నారు. ప్రయాణికులకు ఏ ప్రమాదం జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఎనికేపాడు వద్ద ఏలూరు కాలువ దాటి బుడమేరు ముంపు ప్రాంతాలు పరిశీలించారు. బల్లగట్టుపై వెళ్లి ముంపు బాధితులను పరామర్శించారు. గండ్లు పూడిక పనులపై అధికారులతో ఆయన చర్చించారు. బాధితులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు అండగా ఉంటామని, ఎవరూ అధైర్యపడొద్దని చంద్రబాబు భరోసా కల్పించారు. విజయవాడ వరద బాధితులకు సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం తమ వంతు సహకారం అందజేసింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో 5,000 భోజనం ప్యాకెట్లను ఎన్ఎస్ఎస్ విద్యార్థుల సహకారంతో విజయవాడకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరసాపురం తహసీల్దార్ రాజరాజేశ్వరి మాట్లాడుతూ కలెక్టర్ సూచనల మేరకు ప్రతి ఒక్కరూ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని అన్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే వ్యక్తిత్వం ప్రతి ఒక్కరిలోనూ ఉండాలన్నారు. స్వర్ణాంధ్ర కళాశాల బోర్డు మెంబర్ పులపర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కష్ట సమయంలో ఉన్న వరద బాధితులకు ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర కళాశాల చైర్మన్ కె సత్యనారాయణ, బాబు, శ్రీహరి, పులపర్తి వెంకటేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ మాణిక్యాలరావు విద్యార్థులు పాల్గొన్నారు. మన విజయవాడలో వరద బాధితులకి ఫుడ్ అందించడం కోసం మన స్వర్ణాంధ్ర వాళ్ళు 5,000 ఫుడ్ ప్యాకింగ్స్ చేశారు ఈరోజు. సో స్టూడెంట్స్ అందరూ కూడా అలాగే మన మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మనకు చాలా బాగా సహకారం అందించారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారి పిలుపు మేరకు స్వర్ణాంధ్ర మేనేజ్మెంట్ తరఫున 5,000 ఆహార పొట్లాలు మరియు నర్సాపురం న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ద్వారా అందినటువంటి వాటర్ బాటిల్స్ ఇవన్నిటి కూడా ఈరోజు మా స్వర్ణాంధ్ర విద్యార్థులతోటి విజయవాడ పంపించడం జరుగుతుంది. దీన్ని ఎన్ఎస్ఎస్ యూనిట్ వారు ఆర్గనైజ్ చేస్తున్నారు. మా కాలేజీ బస్సులో విజయవాడ పంపించి విజయవాడలో ఉన్నటువంటి వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది. ఇటీవల సంభవించిన విజయవాడ వరద బాధితుల సహాయార్థం మన డైనమిక్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మా స్వర్ణాంధ్ర కాలేజీ నుంచి 5,000 ఫుడ్ ప్యాకెట్స్ మా స్టూడెంట్స్ అందరూ రాత్రి నుంచి కష్టపడి తయారు చేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా బస్సులో మా కాలేజీ సిబ్బంది ద్వారా అక్కడ తీసుకెళ్లి ఆపదలో ఉన్న బాధితులకి అందజేయడం జరుగుతుంది. అలాగే మాతో పాటుగా ఈ కోర్టు మన నరసాపురం కోర్టు సిబ్బంది కూడా వారి తోచిన సహాయంగా వాటర్ బాటిల్స్ కూడా అందజేయడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు. ఇవన్నీ కలిపి మనకి విజయవాడ తీసుకెళ్ళి అక్కడ అందజేయడం జరుగుతుంది.
విజయవాడలోని బుడమేరువాగు గండ్లను పూడ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు 40 మంది ఆర్మీ ఇంజనీర్ల బృందం విజయవాడకు వచ్చింది. ఈ తెల్లవారుజామున 2వ గండిని పూడ్చారు. మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ గండను పూడిస్తే బెజవాడ వరద ముంపు నుండి తేరుకుంటుందని, అందుకే యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నట్టు తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణకు అంతా కలిసి నడవాలనే ఉద్దేశంతో కాకినాడలోని దుర్గా ప్రసాద్ స్కూల్ విద్యార్థులు మట్టి వినాయక ప్రతిమలనే వినియోగించాలంటూ అవగాహన కల్పిస్తూ జగన్నాథపురం నుంచి అన్నమాఘటి సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం అన్నమాఘటి సెంటర్ వద్ద మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్, కరెస్పాండెంట్ భాను ప్రియాంక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు మట్టి వినాయకుడి ప్రతిమలను వాహనదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ సంతోష్, భాను ప్రియాంకలు మాట్లాడుతూ వినాయక చవితిని ప్రజలంతా భక్తి శ్రద్ధలతో నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రకాష్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలందరిలోకి కూడా మట్టి వినాయకుడినే వాడన్నది ఫస్ట్ కాన్సెప్ట్ అండ్ నెక్స్ట్ వచ్చి సౌండ్ పొల్యూషన్ చేయకూడదు, చుట్టుపక్కల వాళ్ళకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదు అన్నది. ఈ ప్రోగ్రాంలో ఏం చేసామంటే స్టార్టింగ్ ర్యాలీ స్టార్ట్ చేసామండి. స్టూడెంట్స్ అందరితో కూడా స్టాఫ్ హెల్ప్తో కలిపి మేము ఇక్కడ స్కూల్ నుంచి ఇక్కడ ఘాటి సెంట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గర ర్యాలీ స్టార్ట్ చేసాము. స్కూల్ నుంచి స్టార్ట్ చేసుకుని వచ్చి ఇక్కడ ఫస్ట్ స్టేజ్ ఏర్పాటు చేసి ఇక్కడ షోస్ చేసామండి. షోలో ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ గణేష్ నిమజ్జనం ఎలా చేయాలి వితౌట్ సౌండ్ అండ్ నో కలర్స్, రాత్రి అంతా ట్రాఫిక్ ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఇలా చేయకుండా ప్లెజెంట్ గా గణేష్ నిమజ్జనం చేయాలి. వినాయకుడిని ఎలా పూజించాలి? ఇప్పుడు ఒక కొత్త ప్రవృత్తి వచ్చేసిందండి. పెద్ద పెద్ద వినాయకుడిని నిలబెట్టడం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో, డీజే సౌండ్లతోటి ఆ సౌండ్ పొల్యూషన్ చేయడం ఎక్కువైపోతుందండి. వినాయక చవితి అంటే డ్యాన్సులు వేయడం, స్టెప్పులు వేయడం, లేకపోతే మద్యపానాన్ని సేవించడం అదొక విచిత్రమైన వేడుకగా తీసుకెళ్ళిపోయారు తప్ప వినాయక చవితి ప్రస్తుతాన్ని పూర్తిగా మర్చిపోయారండి. సో తిరిగి అదే అవగాహన ప్రజల్లో కల్పించడం కోసం మా దుర్గాప్రసాద్ స్కూల్ తరఫున పిల్లల ద్వారా సంకల్పం తీసుకొని మట్టి వినాయకుల్ని పంచడం, మట్టి వినాయకుల్ని పూజించడం, తద్వారా నీటి కాలుష్యాన్ని, వాయు కాలుష్యాన్ని, శబ్ద కాలుష్యం లేకుండా చేసే విధంగా పర్యావరణ హితంగా ఈ పూజ జరుపుకోవాలని కాకినాడ ప్రజలకే కాకుండా ప్రతి ఒక్కరికి మా దుర్గాప్రసాద్ స్కూల్ తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాం. అనకాపల్లి పట్టణంలో జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గురు పూజోత్సవం సందర్భంగా అనకాపల్లిలోని ఎస్ఆర్ శంకరన్ మీటింగ్ హాల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి ఉత్తమ అవార్డులను ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే రామకృష్ణలు మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారని సూచించారు. రెస్పాన్సిబిలిటీగానే కన్సిడర్ చేసి వాళ్ళకి మంచి మాట చెప్పి సరిగా వాళ్ళని గైడ్ చేయండి అని అస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా నా రిక్వెస్ట్. ఐ హోప్ మీరు అందరూ చేస్తారని కూడా నాకు నమ్మకం ఉంది. సిన్సియర్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది అవార్డీస్. చాలా బాగా చేసినారు కాబట్టి అవార్డ్స్ పొందుతున్నారు. కొంతమందికి బాధ కూడా ఉంటుంది మనకు దొరకలేదు, బట్ డోంట్ లూజ్ హార్ట్, నెక్స్ట్ ఇయర్ వస్తుంది అంతే కదా. చాలా క్యాండిడేట్ ఒకటే కేటగిరీలో ఎక్స్క్లూడ్ అయిపోయారు, ఏంటంటే మీరు 15 years కంప్లీట్ చేయలేదు అని. సో 15 years కంప్లీట్ చేసిన తర్వాత ఆ కేటగిరీ కింద మీరు అప్లై చేస్తే ఐఎమ్ షూర్ మీరు మంచిగా పని చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ అవార్డు రావడానికి అవకాశం ఉన్నాయి. ఆల్ ది వెరీ బెస్ట్. అన్నీ సరిగా నేర్పిస్తే సమాజం కూడా బాగుపడుతుందండి. మీరు మాత్రం లేదు నేను ఏదో సబ్జెక్ట్ చెప్పాలా, వచ్చానా, చెప్పినానా, వాళ్ళు చదివారా లేదా అని అలా పట్టించుకోకుండా పోతే సమాజం కూడా ఇలాగే పోతుంది. సో మీకు పెద్ద రోల్ ఉంది. అందరూ అదే చెప్పారు, నేను కూడా అదే చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాను. కాబట్టి ప్లీజ్ కాన్సన్ట్రేట్ నాట్ ఓన్లీ ఆన్ సబ్జెక్ట్ బట్ ఆల్సో ఆన్
అమ్మ నాన్న సెకండరీ, పిల్లలకి అమ్మ నాన్న అనేది, నా పిల్లలే నా మాట వినరు. వాళ్ళ టీచర్ ఇప్పుడు గ్లోబ్ రౌండ్ కాదు ఫ్లాట్ అంటే ఫ్లాట్ అంటాడు నా అబ్బాయి. రౌండ్ అని నేను ఎన్నిసార్లు చెప్పినా నమ్మడు. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ దే హ్యావ్ ఫర్ టీచర్స్. జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగలిగేటువంటి శక్తిని ఇచ్చేది గురువు. ఆ రోజు గురుకుల పాఠశాలకు పోయే మనకి అన్ని పద్ధతులన్నీ మారిపోయినాయి. విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్య ఆ అనుబంధం తగ్గిపోతా ఉంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఆ అనుబంధం తగ్గిపోతుంది కాబట్టే ఈరోజు యువతరం కూడా చెడు వ్యసనాలకు లోనయ్యే కార్యక్రమాలకు వెళ్తున్నారు. ఆ అనుబంధం ఉండుంటే ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. దీనికి మీరు మిమ్మల్ని తప్పని చెప్పను, కానీ తల్లిదండ్రులు తప్పని బట్టి చెప్పగలుగుతాను. ఎందుకంటే మీరు ఏమైనా మందలిస్తే వెంటనే తల్లిదండ్రులు వస్తున్నారు. దాంతో ఆఖరికి మీకు చేతులు కాళ్ళు కట్టేసినటువంటి పరిస్థితులు ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంది. అది కూడా ఎక్కువ 10వ తరగతి లోపల చెప్పినటువంటి ఉపాధ్యాయులకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పిల్లడు మారే వయసు అదే, మొక్కాయ వంగనది మారే వంగన అంటారు. అట్టగా చిన్నపిల్ల అప్పుడు సరైనటువంటి దారిలో పెడితే ఆటోమేటిక్గా పెద్దయ్యాక ఒక సైంటిస్ట్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక ఇంజనీర్ అవ్వచ్చు. వాళ్ళు ఏమవుతారని మీరు చెప్పరు. ఇప్పుడు ప్రకటనలు.